హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డే మ్యాచ్ కనుక చూసుకుంటే రేపు కటక్లోని బార్బతి స్టేడియంలో అయితే జరగబోతుంది. అయితే ఈ సిరీస్లో కనుక చూసుకుంటే ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి 1-0తో అయితే లీడ్లో ఉంది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ మీద ఇంగ్లాండ్ టీంపై ఖచ్చితంగా ప్రెజర్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంగ్లాండ్ టీం కనుక చూసుకుంటే 4-1తో అయితే T20 సిరీస్ అనేది ఓడిపోయారు. కాబట్టి రేపు మ్యాచ్ కనుక ఇంగ్లాండ్ కనుక ఓడిపోతే వన్డే సిరీస్ కూడా కోల్పోతారు. కాబట్టి ఇంగ్లాండ్ టీంపై ఖచ్చితంగా ఎక్స్ట్రా ప్రెజర్ అయితే ఉండబోతుంది. కాబట్టి రేపు ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలవడానికి ఖచ్చితంగా తమ సర్వశక్తులు కొట్టి మ్యాచ్ గెలవడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇక రేపు మ్యాచ్ జరగబోయే భారతదేశ స్టేడియంలో టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి కనుక చూసుకుంటే, అసలు ఈ గ్రౌండ్ లో మొత్తం టీమిండియా ఇప్పటి వరకు మొత్తం 17 ఓడిఐ మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఇందులో 13 మ్యాచ్లు అయితే ఇండియా విజయం సాధించగా 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో టీమిండియా ఆడిన ఆఖరి 7 వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించింది. చెప్పాలంటే ఈ గ్రౌండ్ లో టీమిండియా ఒక వన్డే మ్యాచ్ ఓడిపోయి దాదాపు 22 సంవత్సరాలు అయింది. చివరిగా 2003లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అయితే టీమిండియా ఈ గ్రౌండ్లో అయితే ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు బార్బతి స్టేడియంలో అయితే టీమిండియాకి ఓటమి లేదు. ఇక కటక్లో పిచ్ ఎలా ఉంటుందో కనుక చూసుకుంటే, ఈ పిచ్ కనుక చూసుకుంటే జనరల్లీ ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. తర్వాత స్పిన్నర్స్ కూడా ప్లేలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిచ్లో అన్ఈవెన్ బౌన్స్ అయితే ఉంటుంది. కొన్ని బాల్స్ అయితే ఎక్స్ట్రా బౌన్స్ అవుతాయి, కొన్ని బాల్స్ అయితే లో బౌన్స్ అవుతాయి. కాబట్టి గ్రీజ్లో సెటిల్ అయిన బ్యాట్స్మెన్ స్కోర్ చేయగలరు. కాబట్టి బ్యాటర్స్ ఖచ్చితంగా టైం స్పెండ్ చేసిన తర్వాతే షాట్స్ ఆడటం మంచిది. ఇక టాస్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో మొత్తం 18 మ్యాచ్లు జరగగా 7 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, 11 మ్యాచ్ల్లో చేస్ చేసిన టీం గెలిచింది. దాన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఫస్ట్ బౌలింగ్ కే ప్రిఫర్ చేస్తారు. ఈ గ్రౌండ్ లో కనుక చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ 381 గా ఉంటే లోయెస్ట్ స్కోర్ మాత్రం 169 గా ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడం కష్టం. ఇక ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ గ్రౌండ్ లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూసుకుంటే, మొత్తం ఈ గ్రౌండ్ లో 5 ఓడిఐ మ్యాచ్లు జరగగా ఇండియా 3 మ్యాచ్లో గెలిచింది, ఇంగ్లాండ్ అయితే 2 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఇంగ్లాండ్ కూడా కాస్త బెటర్ రికార్డే ఉంది ఈ గ్రౌండ్ లో. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది కనుక ఒకసారి చూసుకుంటే, ముందుగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ సెకండ్ మ్యాచ్ అయితే ఆడతాడని అప్డేట్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో, విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా. ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక మ్యాచ్ ఆడితే ఎవరు టీంలో నుంచి బయటకు వెళ్తారు? యశస్వి జైస్వాల్ బయటకు వెళ్తాడా లేదా శ్రేయస్ అయ్యర్ బయటకు వెళ్తాడా? మోస్ట్లీ యశస్వి జైస్వాల్ అయితే టీం నుంచి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ టీం నుంచి బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేసు విరాట్ కోహ్లీ రాకపోతే మాత్రం యశస్వి జైస్వాల్ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 కనుక ఒకసారి చూసుకుంటే, రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ వస్తే విరాట్ కోహ్లీ ఆడతాడు. నెంబర్ 4లో అయితే శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కనుక చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి తన ప్లేస్ లో వరుణ్ చక్రవర్తిని ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే కుల్దీప్ యాదవ్కి ఇంకొక అవకాశం ఇచ్చి ఏమైనా ట్రై చేస్తారా చూడాలి. ఇక నెంబర్ 10లో మహమ్మద్ షమి అయితే టీంలోకి వస్తాడు. ఇక నెంబర్ 11లో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే హర్షిత్ రాణా మంచి బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ అయితే తీశాడు. కాబట్టి తన్నే కంటిన్యూ చేయాలనుకుంటే తన్నే కంటిన్యూ చేస్తారు. లేదా హర్షదీప్ సింగ్ కూడా 50 ఓవర్ ఫార్మాట్ లో ప్రాక్టీస్ అవసరం కాబట్టి తనకేమైనా ఛాన్స్ ఇస్తారా అంటే హర్షదీప్ సింగ్ అయితే తీసుకొస్తారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఏమైనా మార్పులు ఉంటాయంటే, ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం కనుక చూసుకుంటే చేయాల్సింది ప్లేయింగ్ 11 లో మార్పులు కాదు, వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. నిజంగా వన్డే ఆడుతున్నారో లేకపోతే T20లో ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ఆడితేమో బ్రహ్మాండంగా ఆడతారు, లేదంటే అందరు బ్యాట్స్మెన్స్ లైన్ కట్టి అవుట్ అవుతారు. ఇక లాస్ట్ మ్యాచ్ లో కనుక చూసుకుంటే ఫిల్ సాల్ట్ వికెట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఫిల్ సాల్ట్ కనుక చూసుకుంటే ఒక సూసైడల్ రన్అట్ అయితే చేసుకున్నాడు. అవతల ఎండ్లోకి బెండకెట్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళ ఓపెనర్స్ కనుక చూసుకుంటే ఒక అవుట్ అయితే చాలా ఆటోమేటిక్ గా ఇంకో ఓపెనర్ కూడా అవుట్ అయిపోతున్నాడు. అంటే వాళ్ళు ముందే మాట్లాడుకొని వస్తున్నారా ఏంటో మరి అర్థం కావట్లేదు. కలిసే వచ్చాం కాబట్టి ఇద్దరు కలిసే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటో ఫిల్ సాల్ట్ మరియు బెండకెట్. ఇంగ్లాండ్ లైక్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ మరియు బెండకెట్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో జో రూట్, నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5లో జాస్ బట్లర్, నెంబర్ 6లో జాకబ్ బెథల్, నెంబర్ 7లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 8లో బ్రైన్ కాస్, నెంబర్ 9లో ఆదిల్ రషీద్, నెంబర్ 10లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 11లో షాకిబ్ మహమూద్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంగ్లాండ్ టీంలో మార్పులే ఉండకపోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ మారాలి తప్ప వాళ్ళ ప్లేయింగ్ 11లో ఎన్ని చేంజెస్ చేసినా పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఈ మ్యాచ్ లో కనుక చూసుకుంటే రోహిత్ శర్మ మీద అయితే కాస్త ప్రెజర్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కేవలం 2 రన్స్ మాత్రం చేసి అవుట్ అయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం.
అలాగే విరాట్ కోహ్లీ కనుక తిరిగి టీంలోకి వస్తే తను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం. ఇక ఇంగ్లాండ్ టీం కూడా కాస్త ఫైట్ ఇస్తే బాగుంటుంది, మంచి కాంపిటేటివ్ మ్యాచ్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ముఖ్యంగా మన ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందు అన్ని ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెడితే బాగుంటుంది. అలా కాకుండా వన్ సైడ్ మ్యాచ్ జరిగితే పెద్దగా ఉపయోగమే ఉండదు. మరి చూడాలి ఇంగ్లాండ్ టీం ఎలా కంబ్యాక్ చేస్తుందో. ఇండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటుందా, లేకపోతే ఇంగ్లాండ్ 1-1తో ఏమన్నా సిరీస్ అనేది సమన్ చేస్తుందా చూడాలి.